ఈరోజు నువ్వు బలహీనుడు అనుకుంటావేమో. నిజమే, మన బలహీనులమే. కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేం, కొన్ని మనకు అసాధ్యం. కానీ క్రీస్తు మీద ఆధారపడగలిగితే, నాకు బలం ఇవ్వండి నాయనా, నాకు శక్తినివ్వండి ప్రభువా, నాకు సామర్థ్యం ఇవ్వండి ప్రభువా, నాకు కృపనివ్వండి ప్రభువా, నీ మీద నేను ఆధారపడతాను ప్రభువా, నీ కోసం బ్రతుకుతాను ప్రభువా, నీ కంటి లోకంలో నాకు ఏది అక్కర్లేదు ప్రభువా అని నీ బలహీన సమయంలో క్రీస్తు బలం వైపు చూస్తే, నీ కృంగుదల సమయంలో దేవుని యొక్క శక్తి వైపు చూస్తే, దేవుడు తన మహాశక్తిని బట్టి బలవంతులుగా మార్చేస్తాడు. ఆశీర్వాదానికి వారసుల కోసమే దేవుడు మనల్ని పిలిచాడు. బలహీనంగా నువ్వు మరణించడానికి వీలేదు. కృంగిపోయి నీ జీవితం వ్యర్థం అనుకొని నీ జీవితాన్ని మధ్యలో ముగించడానికి వీలేదు. ఆత్మీయ స్థితిగతిని కొనసాగించు. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, నాకు చేతవదు, నేనేమీ చేయలేను, నా బ్రతుకెందుకు, నేను ఎవరికి ఉపయోగపడిన పాత్రగా ఉన్నాను, నా ద్వారా ఎవరికి ఉపయోగం లేదు అనుకుంటావేమో. ఒక మొండం ప్రపంచానికి క్రీస్తుకు ఉపయోగపడుతుంది. అనేక మంది ప్రజల్ని, చనిపోవాలనుకున్న వారిని బ్రతకండి అని తన సాక్ష్యము ద్వారా, టెస్టిమనీ ద్వారా అనేక మందిని ప్రవైపు తిప్పుతున్నాడు. అనేక మందికి ఒక మోటివేషనల్ స్పీకర్గా నిలబడ్డాడు.